వర్షాలు పడొద్దు, కష్టాలు రావాలి, ఈ థింకింగ్ మీరు అలా ఉంటేనే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావనలో మీరు ఉన్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజశ్రీనివాస్ గారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు గొడవలు చేస్తేనేమో ఇది ఏంటిరా నాయన బాబు ఇది అని చెప్పంటే నెగిటివిటీ పెట్టుకోవద్దని మా మీద మాట్లాడతాం. ఇప్పుడు 6 నెలల క్రితం బడ్జెట్ సమావేశంలో మా కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను అడిగిన ప్రశ్నకే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు పాత బకాయిలు 12 వాయిదాలుగా మళ్ళీ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వరకు ప్రతి నెల ఒక వాయిదా చొప్పున పాత బకాయిలు ఇస్తా, కొత్త ఏమో రెగ్యులర్ ప్రాసెస్ లో న్యూ ఏవైతే ప్రెసెంట్ యూనే ఇచ్చేస్తా అని చెప్పని మాట ఇచ్చారు. ₹1 ఇవ్వలే, 10,000 కోట్ల రూపాయలు. అది పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య కోసం అందులో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు 6,000 కోట్లు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు అండి, 2 సంవత్సరాలు అప్పుడు బకాయింది, 2 సంవత్సరాలు ఇప్పుడు బకాయింది. ముచ్చట పాత ఇబ్బంది పెట్టిన రెగ్యులర్ గా ఇయ్యాలి కదా, నువ్వు పాత ఇయ్యకు ఇయ్యాలి కదా. ఊరిక ఆ ముచ్చట ఎందుకండి, ఇయ్యగలిగే పెద్ద మనిషి ఇయ్యాలి. అసెంబ్లీ సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా మాట ఇచ్చినావు. ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ప్రవేశపెట్టిండండి? వైఎస్ఆర్ గారు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 టర్ముల అధికారంలోకి వచ్చింది, ఏం స్కీములు అండి? ఈ 2 స్కీములు కీలకమైనవి కదా. మా ప్రభుత్వం కూడా ఫాలో అయింది, మా ప్రభుత్వం కూడా పేరు మార్చకుండా ఇచ్చింది. మీరు వీటిని ఇంత అధ్వానంగా చేసి బిడ్డ ఖబర్దార్ బంద్ చేయాలి, పిల్లల అకౌంట్లు వేస్తాం, మీకు ఏడబోయాలో మాకెరక మేనేజ్మెంట్లను బెదిరిస్తావా? ఇదేనా పద్ధతి? జీతాలు ఇవాళ మొత్తం రిటైర్ అయిన ఉద్యోగస్తులకి రూపాయి లేదండి. కరెక్టే. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకు ముందే రవీంద్రరావు గారు అడుగుతాను, లెక్చరర్లకి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. రిటైర్ అయిన ఉద్యోగులు బిల్లుల కోసం కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి. చాలా మంది నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, 10 లక్షలు 20 లక్షలు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వట్లేదట డబ్బులు. నిన్న మా మైబాలో చచ్చిపోయినండి యూరియా కోసం రైతులు. రాత్రి లేదు. రాజశ్రీనివాస్ గారు ఎప్పుడు సొల్యూషన్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. యూరియా కొరత గురించి రవీంద్రనాథ్ తెలియదా? ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సకలు ఇవ్వకపోవడం ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఇవ్వడం ఢిల్లీకి వెళ్ళిండ్రు తుమ్మలాశ్వర గారు, యూరియాను సకాలంలో ఇవ్వాలంటున్నాం. వచ్చినట్టుగా రైతులకు పంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలే కానీ ఇవన్నీ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం తప్పనిసరి ప్లాన్ చేసుకుంటుంది. రవీంద్రనాథ్నే శాసనమండలిలో అడుగుతూ ముఖ్యమంత్రికి ఇస్తానని చెప్పాను. వాటికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇవ్వాల్సిందే తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ముందుకు పోయే క్రమంలో 1-2 రోజులు ఆలస్యం కావచ్చు తప్ప వారికి ఇవ్వాల్సింది. జరిగి ఉంటుంది. పేషెంట్లకు ఇబ్బంది, ఇటు విద్యా సంస్థలు మూలపడితే విద్యార్థులకు ఇబ్బంది, యాజమాన్యాలకు ఇబ్బంది. అది ఎలాగూ 2 స్కీమ్స్ మీదే కదా, ఆరోగ్యశ్రీ మీదే, ఫీజు రియంబర్స్మెంట్ మీదే. రాజశేఖర్ రెడ్డి గారు చాలా బృహత్తర ఆశయంతో పెట్టిన స్కీమ్లు అవి. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పేదలకు ఉపయోగపడే స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీటిని ఉన్నతమైన స్థానం తీసుకుపోవాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. చేస్తారు. గత ప్రభుత్వం 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది, మీకు కూడా పేదలకు నేరుగా ఉపయోగపడే పథకాలు కాబట్టి వీటి కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. కొనసాగించుకుందాం. తప్పనిసరిగా ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇటు విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట ఈ సందర్భం చెప్తూ ఈరోజు ఇతరత్ర అంగన్వాడీ కానీ ఆశాకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వాలి, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇవ్వాల్సిందే. ప్లాన్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిస్థితి వస్తున్నట్టు వీళ్ళు ఈ చెల్లింపులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఒక ప్లాన్ చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ సమావేశాలకు తరచూ చర్చ జరుగుతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయంగా పనిచేద్దాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రవీంద్రరావు గారు అంటుంది ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే పేమెంట్లు కొంచెం ఇలాంటి వాటికి పర్సెంటేజ్ ఆగడం లేదన్నా.
ఆపంటాడు కాంట్రాక్టర్ చూడమంటారు వారు కూడా కాంట్రాక్ట్లు ఆపంటే మంచిదే ఆ కాంట్రాక్టర్లే ఆపమంటున్నారా? తీసుకొని రవీంద్రరావు గారు కాంట్రాక్టర్ల ఆపి ఇవ్వమంటున్నారా? మీరు ఏం చెప్తున్నారు అర్థం కాలేదు. కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజ్ తీసుకొని పేమెంట్ చేస్తారు, అవి ఆపమంటున్నారు. వీటికి వదలండి ఎలా అంటానా? ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చే పేమెంట్ వదలండి, విద్యా సంస్థల ఆరోగ్యశ్రీకి అని అంటున్నాం. రైట్, కాంట్రాక్టర్ల ఆపమని అంటున్నారు. కాంట్రాక్టర్ల ఆపి అన్న తర్వాత వివరణిస్తుండు ఒక్క కాంట్రాక్టర్ వివరణిస్తుడు సరే అలాంటి